వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా చౌక్ లో ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తాండూరు పట్టణ పలువురు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు దేశంలో ఇందిరమ్మ పాలన వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు. పట్టణంలోని మారుమూల గ్రామాలకు ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎక్కువ ప్రజలకు తెలుస్తుంది. దేశ పరిపాలనలో ఉన్న పార్టీ గత ప్రభుత్వంలోని ఉన్న పార్టీలు మారుమూల ప్రాంత ప్రజలకు తెలియదు. అందువల్లనే ప్రజలకు ఇందిరమ్మ పార్టీ అంటేనే ఇష్టం. తెలంగాణలో పోరాడి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. ప్రజల మంచి కోరే మనసున్న నాయకుడు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని తెలిపారు. అందుకే తాండూరు పట్టణ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మాజీ కౌన్సిలర్ బస్వరాజ్, కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి, సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, లింగాయత్ రావి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, రామ్, కాంగ్రెస్ మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఖాజా రియాజుద్దీన్, మహమ్మద్ ఖాజీ, అడ్వకేట్ మతీన్, గౌస్లాలా, కాంగ్రెస్ నాయకులు బాతుల వెంకట్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఓవైస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంఘటన చాలా గుర్తు. ఎందుకంటే పరిగి లోపల టీఆర్ఎస్ వాళ్ళు 420 సెక్షన్ కింద వాళ్ళకు కేసు బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ కుమార్ వీళ్ళంతా దొంగలు కలిసి కలెక్టర్ పైన దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే 10 సంవత్సరాలు వచ్చి కూర తిన్నట్లా తిని బలిసి టీఆర్ఎస్ వాళ్ళు అడిగేటోళ్ళు ఎవరు లేరు. అట్లా అడిగేటోళ్ళు ఉంటే బాగా బదలాంచాలేము. ఎందుకంటే ఇందిరాగాంధీ జయంతి రోజు మనం కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ఒక్కటి ఉండి టీఆర్ఎస్ చేసిన అరకట్లని మనం అరికట్టాలి. ఎందుకంటే తాండూరులో మాత్రం ఇది ఒకటి జాగ్రత్త. మేము 60 ఏళ్ళు 72 ఏళ్ళు ఉన్నాము కాంగ్రెస్కు పనిచేసిన కార్యకర్తలము. ఎవరు నిన్న మొన్న వచ్చిన కార్యకర్తలకు వచ్చి భయపెట్టిస్తే భయపడేవాళ్ళు గారు. మేము ఇందిరాగాంధీ జమానాల, రాజీవ్ గాంధీ జమానాల, పివి నరసింహరావు జమానాల, మన మన్మోహన్ సింగ్ జమానాలో పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. అందుకొరకు కార్యకర్తలు భయపడకుండా టీఆర్ఎస్ పిచ్చిపోకలని రేటింగ్ వేసి కొట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు आज इंदिरा गांधी जयंती पर तमाम कार्यकर्ता, हमारे साथ सीनियर लीडर, सबको आदाब और सलाम। जैसा कि आप सब जानते हैं, इंदिरा गांधी जी के जितने भी कुर्बानी अगर उनकी आज गई है तो देश के खातिर गई है। क्योंकि इंदिरा गांधी जी के टाइम पे जब आया था रोटी, कपड़ा और मकान, ये नारा इंदिरा गांधी जी के टाइम पे लगा था। और मैं वो नारे से आज हिंदुस्तान डेवलप हुआ है। इसके बाद कई पीएम आए, कई है, हमारे को और उनकी जरूरत थी। और बदनसीबी ये है कि उन्होंने देश के लिए कुर्बान हो गए और उनके देश के जो ख्वाब थे उनके आज पूरे होने जा रहे हैं। आज तेलंगाना में भी 10 साल के बाद हुकूमत आई रेवंत रेड्डी साहब की। अब 11 महीने हो रहे हैं। इंशाअल्लाह आने वाले दिनों में जितने भी प्रॉमिसा करें तो पूरे होने वाले हैं। और तांडूर को जितना भी प्रॉब्लम चल रहा है रोडों का, उसका ये बिल्कुल ये 4-6 महीने में पूरे साल हो जाएंगे। तो उम्मीद करता हूँ कि कार्यकर्ता में इसी तरह जोश रहना चाहिए। हर हम जितने भी हमारे देश के लिए कुर्बान करें हैं उनको याद करने के लिए हम यहाँ बराबर आना चाहिए और मौजूद होना चाहिए। हम उनको याद करके सबको फिर एक ज़्यादा सीधा मिसाल कायम करना, ये बात कहते हैं अपनी बात को ख़त्म करना। మాజీ ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ చౌరస్తాలో కూడా వారి విగ్రహానికి ఘనంగా ఇవాళ అర్పించడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇందిరాగాంధీ గారు గరీబ్ హటావ్ నినాదంతో ఆ రోజు బ్యాంకుల ప్రైవేటీకరణ తీసుకోండి, గరీబ్ హటావ్ నినాదం తీసుకోండి, ఆ విధంగా ముందుకు పోతూ భావి తరాలకు మంచి సంక్షేమ ఫలాలను అందించే దిశగా ఆవిడ పనిచేయడం జరిగింది. ఆవిడ దారిలోనే వాళ్ళ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ కూడా వారు కూడా అదేవిధంగా పనిచేయడం జరిగింది. దేశాన్ని గురించి త్యాగం చేసిన ఫ్యామిలీ ఏమైతే ఉన్నదంటే ఇందిరాగాంధీ కుటుంబం మాత్రమే. కాబట్టి వారి ఆశయాలను సాధించే దిశగా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు వారి ఆశయాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. వారికి మన పూర్తిగా సహకారము, ప్రభుత్వానికి పూర్తి సహకారం
మన పార్టీ తరఫున అందించి మన ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని విధంగా మన కార్యకర్తలందరూ కూడా కృషి చేసి అందరూ పేదలకు సంక్షేమ పథకాలు అదే విధంగా చేస్తే అదే ఆమెకు ఘనమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సమయం మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని తాండ్రు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఘనంగా జయంతి వేడుకలను చేయడం మరి ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి మున్సిపల్ కౌన్సిలర్ మరి పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గరీబీ హటావో అనే నినాదంతో భారతదేశంలో మొట్టమొదటిగా మార్పు తెచ్చింది ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ రోజు భారతదేశంలో బ్రిటిష్తో పోరాడి మరి నెహ్రూ కానీ మరి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ మరి ఈరోజు బ్రిటిష్ వాళ్ళతో ఇందిరా కుటుంబం మరి మోడీ కుటుంబం కాదు, మరి కేసీఆర్ కుటుంబం కాదు. వాళ్ళ దేశంలో ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబ పాలన చేసింది తప్ప దేశం కోసం ప్రజల కోసం పాలన చేసిన పాపన అవ్వలేరు వారు మోడీ కేసీఆర్ గారు. ఈరోజు కేవలం ఇందిరాగాంధీ కుటుంబమే ప్రారంభం చేసింది. మరి ఈరోజు గరీబ్ ఆటో నినాదంతో పేద ప్రజలకు మరి మారుమూల గ్రామాలలో మరి తాండాలలో ఎక్కడ ఎవరికి అడిగినా ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. ఖచ్చితంగా ఆ ఇందిరమ్మ మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఇందిరాగాంధీ రాజ్యం వచ్చింది. మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ప్రజల కోసం మరి పేదవాళ్ళ కోసం అనేక స్కీమ్లు తీసుకొచ్చిన ఘనత ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తాండ్రు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి తెలియజేస్తూ ఆకాశ ప్రజలందరూ ధన్యవాదాలు. అది కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. ఇలాంటి పథకాలు మేము కూడా అందరం ముందుండి పేద ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మన తాండ్రు టౌన్ పట్టణ అభిప్రాయాల గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇందిరాగాంధీ జయంతికి ఇచ్చినటువంటి మన తాండ్రు మార్కెట్ కమిటీ చైర్మన్ వాల్రెడ్డి గారికి ఆర్కౌన్సిల్ ప్రభాకర్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గారికి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు నాతోటి యూత్ కాంగ్రెస్ నాయకులకు ఇందిరాగాంధీ జయంతి శుభాభివందనాలు. పట్టుదలకు మారు పేరు మహిళా చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ మరియు తనదైన రాజకీయ చిత్రంతో అంతర్జాతీయ మహిళా గుర్తింపు పొందినటువంటి నేత మన ఇందిరాగాంధీ. శ్రీమతి భారతరత్న గ్రహీత అయినటువంటి ఇందిరాగాంధీ దేశంలో బ్యాంకుల జాతీయకరణ మరియు దేశంలోనే మొట్టమొదటి అంతరిక్షంలో ఉపగ్రహం పంపినటువంటి ఘనత కూడా మన ఇందిరాగాంధీ పరిపాలన కాలంలోనే రష్యా సహకారంతో ఆర్యభట్ట 1 పంపించడం జరిగింది. గరీబీ హటావో నినాదంతో పేదల యొక్క జీవితాల్లో వెలుగునిచ్చినటువంటి మన గాంధీ ఫ్యామిలీ త్యాగాలను కనుగొలేదు. అలాగే మరియు మన 1956లో భారత ప్రభుత్వ రాజ్యాంగం ఏర్పడినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విలీనమైనప్పుడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా 6 సూత్రాల పథకాన్ని తెచ్చి విద్యా ఉద్యోగ అవకాశాలలో నష్టం కలగకుండా మన తెలంగాణ ప్రాంతం పట్ల ఎంతో తన హృదయాన్ని చాటారు. అలాంటి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మన అభిప్రాయాల అన్నగారి ఆధ్వర్యంలో నిర్వహించినందుకు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి ఇందిరాగాంధీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇందిరా అంటేనే ఒక చరిత్ర, ఇందిరా అంటే ఒక నారీ శక్తి. ఇందిరాగాంధీని ప్రతి మహిళ ఒక ఆదర్శంగా తీసుకొని చట్టసభలకు రావాలి. ఖచ్చితంగా మహిళా సాధికారత అనేది ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. ఇదే కాక ఇందిరాగాంధీ డైరీ బిజినెస్, గరీబీ హటావో నినాదమే అనుకోండి, లేకపోతే బ్యాంకుల జాతీయకరణ అనుకోండి, టీ
ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్ పెంచడంలో అటువంటి ఇటువంటి డైరీ మిషన్స్ ఒంటి కాలుపైన చేసింది ఇందిరాగాంధీ. ఆమె స్ఫూర్తి ప్రతి ఒక్క మహిళను నింపుకొని ఖచ్చితంగా చట్టసభల్లో మహిళలు రావాలని కోరుకుంటూ జై ఇందిరాగాంధీ, జై कांग्रेस। आज इंदिरा गांधी जी के बर्थडे पर यहाँ पर जमा हुए सभी लोगों को मेरा आदाब, नमस्ते। खास करके हमारे एएमसी चेयरमैन बादडी साहब, प्रभाकर गौड़ साहब, हमारे सीनियर लीडर मसरात मामा, मौलाना मामा और हमारे कौंसल लेडीज़, सबको आदाब, नमस्ते। आज इंदिरा गांधी जी के बर्थडे पर यहाँ पर जमा होने के लिए हम लोग आए हैं। इनको मेरी एक सोच है कि दुनिया में गांधी परिवार एक ऐसा परिवार है जो कि जान से, माल से, अपने वक्त से, हर चीज़ से अपना टाइम दिया है, जान लगाई है, अपनी ज़िंदगियां कुर्बान की हैं। और ख़ास करके इंडिया के लिए, भारत के लिए ये एक ऐसी फैमिली है जो सेकुलर फैमिली है। और इनके जो कारनामे हैं, जैसे कि अभी सभी बताए, गिनते गिनते सुबह से शाम हो जाएगी लेकिन ख़त्म नहीं होंगे। इस जीवन में मैं छोटी सी बात कहता हूँ, जैसे कि इंदिरा कमेटी बनाई गई है। मैं सबसे एक ही रिक्वेस्ट कर रहा हूँ, वार्ड वालों से, तांडू की कॉन्स्टिट्यूंसी से, तो इंदिरा कमेटी में जो भी है उसका नाम ऊंचा करने के लिए वार्ड वार्ड जाकर जो आज टीचर्स और जो आंगनवाड़ी वाले जो सर्वे कर रहे हैं उनका साथ दीजिए। और आने वाले दिनों में एक ऐसी अच्छी कमेटी बनेगी जो कि इंदिरा मैडम के नाम पे बनी हुई है, और आने वाले दिनों में इंदिरा जी का नाम ऊंचा करेंगे। जय हिंद, जय कांग्रेस।